వ్యవస్థను ఏం కోరుకున్నారు? వ్యవస్థలను ఏం కోరుతున్నాను, దర్యాప్తు సంస్థలు ఏం కోరుతున్నాను, నిజం బయటకు రావాలి. ఎవరైనా సరే, అది ఎంతటి వారైనా సరే నిజం బయటకు రావాలి. సింపుల్. మన చిన్నపిల్లలు మన ఇంట్లో అందరికీ పిల్లలు ఉన్నారు. పిల్లలు తప్పు చేస్తే తిడతాము, కొడతాం. అదే పెద్దలు తప్పు చేస్తే వదిలేస్తాం. పిల్లల్ని ఎట్లా తప్పు చేస్తే ఖండిస్తాము, పెద్దలను కూడా అట్లానే చేస్తేనే వ్యవస్థ ఇంప్రూవ్ అవుతుంది. లేకపోతే వ్యవస్థ ఎట్లా ఇంప్రూవ్ అవుతుందండి? మనకి సొసైటీ రోజు రోజుకి ఇంప్రూవ్ కావాలి. ఈ కడప ఏరియాలో మీకు అందరికీ తెలిసింది, 20-30 years నేను చిన్నప్పుడంతా ఎప్పుడూ ఎడారిలాగా ఉండేది. నీళ్ళు లేవు, పంటలు ఎండిపోతుంటాయి, చాలా కష్టాలు ఉంటాయి. అది అంతా చాలా ఇంప్రూవ్ అయితే దాంతోపాటు వైలెన్స్ కూడా ఇక్కడ తగ్గుతుంది అనుకున్నాను. తగ్గింది అనుకున్నాను, చాలా సంతోషపడ్డాను ఆ టైంలో. నేను చిన్నప్పుడు ఇక్కడ చదవలేదు, ఆబ్వియస్లీ చెన్నైలో కానీ నెల్లూరులో కానీ చదివాను. ఎప్పుడైనా నేను కడప నుంచి వచ్చాను అని ఎవరికైనా చెప్తే రెండు గుర్తుంటాయి. ఒకటి కడప రైల్వే బాంబే మెయిల్కి డిన్నర్ స్టాప్, సో అందరికీ కడప అంటే తెలుసు, రూట్ వాడేవాళ్ళు. ఇంకొకటి కడప అంటే ఇక్కడ ఉండే అరాచకాలు. ఆ అరాచకాలు తగ్గాలి అని నాకు ఎప్పుడూ అనిపించేది. అది తగ్గాయి అని కూడా అనుకున్నాను, ఎందుకంటే మనకి ఎకానమీ ఇక్కడ బాగా ఇంప్రూవ్ అయింది. ఒక టైంలో 20-30 ఏళ్ళకి 10 ఏళ్ళ నాకు చాలా ఇంప్రూవ్ అయింది ఎకానమీ. ఎడ్యుకేషనల్ సెంటర్స్ చాలా వచ్చాయి. ఇప్పుడున్న కాలేజెస్ ఎట్లున్నాయి ఈ లెవెల్ ఊరికి. సో దీంతో కంటే మనకి ప్రాంతం ఇంప్రూవ్ అయింది అనుకున్నాను. కానీ మళ్ళీ ఇది జరిగేసరికి మళ్ళీ 30 ఏళ్ళ నాటికి పోతుందో, అట్లా పోకూడదు. ప్రోగ్రెస్ షుడ్ బీ దేర్. వైలెన్స్ ఆగిపోవాలి, డెవలప్మెంట్ ఉండాలి. అది కావాలంటే డెవలప్మెంట్తో పాటు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడితేనే కదా నెక్స్ట్ ఇంకొకరు చేయడానికి ఆలోచిస్తారు. చేయొచ్చా చేయకూడదా, చేస్తే మనకి శిక్ష పడుతుంది అని చెప్పి. అందుకే కదా మనకి లా అండ్ ఆర్డర్ సిస్టమ్స్ ఉండేది. ఏదైనా మనం ఇంప్రూవ్ చేయాలంటే ఆ సిస్టమ్ తోటే కదా మనం ఫైట్ చేయాలి. సో అదే ఈ ఎఫర్ట్లో చాలామంది అదే సెల్ ఫోన్ పుట్టాలి ఏమన్నా బాబు బే అంతే కదా. అదే ముందు పోతాను. ఏం చేయాలి? అదే మనిషి నిరంతరము ఏకరీతిగా ఉన్న మాట ఎలాంటి స్థితిలో గడిచిన రాత్రి నీ కృపలో నైనా నీ దెబ్బల సాధిన మమ్మల్ని భద్రపరిచి దేవ పర్యటించిన